వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గాయ్స్, ఇవాళ ఈ వీడియోలో మనమైతే ఒక లిథియం అయన్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ అయితే చేద్దాము. సో నా దగ్గర అయితే ఇన్ని లిథియం అయన్ బ్యాటరీస్ ఉన్నాయి అండ్ వీటికి ఛార్జ్ చేయడానికి నాకు చాలా టైం అయితే పడుతుంది. ఈ లిథియం అయన్ బ్యాటరీస్కి ఛార్జ్ అనేది డైరెక్ట్గా ఒక ఛార్జ్ అనేది కట్ చేసి 2 వైర్స్ అయితే పాజిటివ్ నెగిటివ్ పెట్టేసి అయితే ఛార్జ్ చేస్తాము. సో అలా చేయడం వల్ల బ్యాటరీ అనేది హీటింగ్ అయితే వస్తుంది. ఈవెన్ నేను కూడా ముందు అలానే చేసేవాడిని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే చేద్దాము. సో ఎట్ ఏ టైం మనం 4 బ్యాటరీస్ని అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను దీని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ కూడా చెప్పి టోటల్ ప్రైస్ కూడా చెప్పాను. అండ్ దీనికి మనం బయట లిథియం అయన్ బ్యాటరీ ఛార్జర్ కొనుక్కోవడంలో కూడా డిఫరెన్స్ అయితే చెప్పాను అనమాట. సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంది. సో ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇంకా లైక్ చేయకుండా స్టార్ట్ ద వీడియో. సో మన బ్యాటరీస్ని హోల్డ్ చేయాలి కాబట్టి సో నేనైతే కొన్ని లిథియం అయన్ బ్యాటరీస్ హోల్డర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ వీటి యొక్క ప్రైస్ వచ్చేసి నాకు ఈచ్ 15 రూపీస్ అయితే పడింది. నేనైతే 4 అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఎన్ని బ్యాటరీ ప్యాక్స్ ఉంటే అన్ని అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే 4 బ్యాటరీస్ని ఎట్ ఏ టైం ఛార్జ్ అయితే చేద్దామనేసి 4 బ్యాటరీ హోల్డర్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి లిథియం అయన్ బ్యాటరీ ఛార్జర్స్ అనమాట. సో నాకు ఈచ్ వచ్చేసి 26 రూపీస్ అయితే పడింది. అండ్ నేనైతే బ్యాటరీస్ వచ్చేసి 4 కలిపి ఛార్జ్ అయితే చేద్దామనేసి 4 మోడ్యూల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ బేస్మెంట్ కోసం అయితే నేనైతే ఒక కార్డ్బోర్డ్ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా కట్ చేశానంటే సో ఈ విధంగా నేనైతే ఇక్కడ 4 బ్యాటరీస్ని అయితే హోల్డ్ చేద్దామని అయితే సో ఇలా అయితే కట్ చేశాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనము సో మోడ్యూల్ని లాస్ట్లో మనం చేద్దాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ హోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ హోల్డర్స్కి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే రెడ్ అండ్ బ్లాక్ అయితే ఉంటుంది. రెడ్ అంటే పాజిటివ్ అండ్ బ్లాక్ అంటే నెగిటివ్. సో ఇక్కడ బ్లాక్స్ అన్నిటిని ఒకవైపు అండ్ రెడ్స్ అన్నిటిని ఒకవైపు అయితే కనెక్ట్ చేద్దాము. సో నేనేం చేస్తున్నా అంటే నెగిటివ్స్ మీన్స్ బ్లాక్స్ అన్ని నేనైతే డౌన్ సైడ్కి అండ్ రెడ్స్ వచ్చేసి పైకి అయితే ఈ విధంగా అయితే గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మ్యాక్సిమం మీరు గ్లూ గన్ అయితే యూజ్ చేయండి. ఫెవిక్విక్ అలాంటిది యూజ్ చేస్తే మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇది ఇంకా మనం మర్చిపోవడమే. ఫైనల్గా చూడవచ్చు. సో ఈ విధంగా అయితే మనకైతే గ్లూతో అయితే స్టిక్ చేశాను. సో మీరైతే మ్యాక్సిమం సో గ్లూనే యూజ్ చేయండి. సో ఇలాంటి గ్లూ గన్ అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి సో ఇక్కడ రెడ్స్ అన్ని ఒకవైపు బ్లాక్స్ అన్ని ఒకవైపు అయితే కనెక్ట్ చేశాం కదా. మోడ్యూల్లో చూసినట్లయితే అవుట్ ప్లస్ అవుట్ మైనస్ అనేది ఉంది కదా. అండ్ ఇక్కడ మనకి B1 అండ్ B2 కూడా కనపడుతుంది. B ప్లస్ అండ్ B మైనస్ అయితే కనపడుతున్నాయి కదా. సో వీటికి వచ్చేసి మనం ఇక్కడ ఉన్న రెడ్ వచ్చేసి పాజిటివ్ అండ్ బ్లాక్ వచ్చేసి నెగిటివ్. సో ఇక్కడ ప్రతి దానికి ఒక రెడ్ అండ్ బ్లాక్ అయితే ఉన్నాయి కదా. సో వచ్చేసి ప్రతి మోడ్యూల్కి అయితే సో ఈ విధంగా చేద్దాము. సో నేను చూసాను. సో ఈ విధంగా నేనైతే నీట్గా గ్లూ గన్ అయితే వేసి స్టిక్ చేసి మీకు షోల్డరింగ్ ఎలా చేయాలనేసి అయితే చెప్తాను. సో ఫైనల్గా అయితే నేనైతే ఇక్కడ గ్లూ వేసి అయితే స్టిక్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఫెవిక్విక్ మాత్రం యూజ్ చేయకండి, అది ఒక వార్నింగ్ అనమాట మీకు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఈ మోడ్యూల్ ఒకదాన్ని కొంచెం పైకి అయితే స్టిక్ చేశాను అండ్ మిగిలిన నార్మల్ లెవెల్గా అయితే స్టిక్ చేశాను. సో ఇది ఎలా ఎందుకు స్టిక్ చేశాను అయితే మీకైతే నెక్స్ట్ అప్కమింగ్లో అయితే చెప్తాను. మనకి ప్రతి మోడ్యూల్కి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ అయితే ఉన్నాయి. ప్లస్ అండ్ మైనస్ ప్లస్ అండ్ మైనస్ ప్లస్ అండ్ మైనస్. అండ్ ఇక్కడ మీరు బ్లైండ్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ హోల్డర్స్ యొక్క రెడ్ కలర్ వైర్ వచ్చేసి మోడ్యూల్ యొక్క పాజిటివ్ అనమాట. అండ్ బ్లాక్ కలర్ వైర్స్ వచ్చేసి మోడ్యూల్ యొక్క నెగిటివ్ వైర్ అనమాట. అండ్ ఇప్పుడైతే వీటికైతే నేనైతే షోల్డరింగ్తో అయితే షోల్డరింగ్ చేసి అవుట్ఫిట్ అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇది ఎందుకు ఇలా పైకి పెట్టాను అండ్ వీటన్నిటికీ పవర్ సప్లై ఎలా ఇవ్వాలనేది చెప్తాను. ఎవరు వీడియో స్కిప్ అయితే చేయకండి, చూడండి. సో ఫైనల్గా చూడవచ్చు. సో కనెక్షన్స్ అయితే ఇట్లా అయితే వస్తాయి అనమాట. సో బ్లాక్ వచ్చేసి నెగిటివ్ అండ్ రెడ్ వచ్చేసి పాజిటివ్ అనమాట. సో ఇప్పుడు వీటన్నిటికీ ఒక పిన్కి ఛార్జ్ పెడితే ఇవన్నీ కూడా ఛార్జ్ అయ్యేలాగైతే చేద్దాము. సో ఇక్కడ మనకి టాప్లో చూసినట్లయితే సో ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మైనస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అన్నిటికీ ప్లసెస్ అయితే ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి కామన్ చేసుకోవాలన్నమాట, మొత్తాన్ని కలిపేసేయాలన్నమాట. సో ఈ ప్లస్ దీనికి, ఈ ప్లస్ దీనికి, ఈ ప్లస్ దీనికి, అలాగే ఇటు సైడ్ ఒక టర్మినల్ ఉంది కదా. సో దీన్ని దీనికి దీన్ని సో అన్నీ కామన్ చేసేసుకోవాలి. సో నేనైతే కామన్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఊడిపోకుండా మళ్ళీ వీటి మీద గ్లూ అయితే వేసేద్దాము. అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో మళ్ళీ ఎటువంటి లూజ్ కాంట్రాక్ట్ అయితే లేకుండా. సో చూడొచ్చు. సో ఫైనల్గా అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసాను.
సీక్వెన్స్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఛార్జ్ అయితే బ్యాటరీస్ కూడా కనెక్ట్ చేసే పెట్టాను అనమాట మళ్ళీ చూపించడం కోసం. సో ఇవి వచ్చేసి పాజిటివ్స్ అనమాట ఇటువైపు అండ్ నెగిటివ్స్. సో మీరు ఫ్లోలో మర్చిపోయి రివర్స్ పెట్టకండి. సో రివర్స్ అయితే పెట్టకూడదు. రివర్స్ పెడితే ఛార్జ్ అనేది ఎక్కదు. సో దానికి బదులు మనకి ఇంకా హీట్ అయితే జనరేట్ చేస్తుంది. సో కరెక్ట్గా పాజిటివ్ నెగిటివ్స్ అయితే చూసుకొని అయితే పెట్టండి. నేనైతే ఒక 4 అయితే చూపించడం కోసం అయితే పెట్టాను. సో ఇక్కడ చూడొచ్చు పాజిటివ్ అండ్ నెగిటివ్. లేకపోతే బ్యాటరీకి గీత ఉంటుంది కదా, సో అది వచ్చేసి మనకి పాజిటివ్ ప్లస్, అండ్ నార్మల్గా ఉన్నది వచ్చేసి నెగిటివ్ అనమాట. సో ఇప్పుడు నేను శాంపుల్ కోసం ఒక 5V ఛార్జర్ అయితే ఉంది. సో దాన్ని అయితే ఇప్పుడైతే కనెక్ట్ చేస్తాను. సో చూడొచ్చు మొత్తం రెడ్ కలర్లో అయితే వెలుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ రెడ్ వచ్చేసి ఛార్జింగ్ అనమాట. సో బ్యాటరీస్ అనేవి ఛార్జ్ అవుతున్నాయి అని అర్థం. అండ్ ఎప్పుడైతే బ్లూ లైట్ వెలుగుతుందో సో ఛార్జ్ అయితే ఫుల్ అయిపోయిందని అర్థం. అండ్ మీరు బ్యాటరీ ఏదైనా కొత్తది బ్యాటరీ దీంట్లో ఇన్సర్ట్ చేసి మీరు ఛార్జ్ ఆన్ చేసిన బ్లూ కలర్ వస్తుందంటే సో బహుశా ఆ బ్యాటరీ అనేది వర్క్ అవ్వకపోవచ్చు, వర్కింగ్లో లేకపోవచ్చు, లేకపోతే ఛార్జ్ అయితే ఫుల్ ఉన్నట్టు. సో ఇవన్నమాట దీని యొక్క ఇంటిమేషన్స్. సో ఇప్పుడైతే నేనైతే దీనికి ముందు నీట్గా గ్లూ అయితే వేసేసి స్టిక్ చేస్తాను. సో ఇక్కడ కొంచెం హీట్ అయితే వస్తాయి. సో గ్లూతో కొంచెం నీట్గా అయితే స్టిక్ చేసుకోండి. అండ్ ఇదైతే బయటకి అయితే పెడుతున్నాయి. సో ఈ పోర్ట్స్లో ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని దానికైతే పెడితే మొత్తం అన్నిటికీ పవర్ అయితే వెళ్తుంది. అండ్ ఒకేసారి మనం 4 బ్యాటరీస్కి అయితే ఒక ఛార్జర్ని యూజ్ చేసి అయితే ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో మీకు చూపించడం కోసం అయితే నేనైతే దీన్ని ఛార్జ్ అయితే పెట్టాను. 40 minutes అలా అయింది ఛార్జ్ అయితే పెట్టి. సో ఇక్కడ చూడొచ్చు ఇదైతే బ్లూ కలర్ అయితే వెలుగుతుంది, అంటే ఈ బ్యాటరీ ఫుల్ అయిపోయింది. సో మిగిలినవి ఇంకా రెడ్లోనే ఉన్నాయి, అంటే ఇంకా ఛార్జ్ అవుతున్నట్లే. సో ఈ విధంగా మనకైతే ఇండికేషన్ అయితే వస్తుంది. అంటే మీరు కూడా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే చేసుకోవాలనుకుంటే మాత్రం సో చాలా తక్కువ కాస్ట్లో అయితే బెస్ట్ అనమాట. సో మార్కెట్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జెస్ అయితే ఉంటాయి, జస్ట్ 150 రూపాయలు అట్లా 150 అలా ఉంటాయి అనమాట. సో అక్కడ మనం ఓన్లీ 2 బ్యాటరీస్ని మాత్రమే ఛార్జ్ చేయగలము. అండ్ అది కొంచెం సేఫ్ కూడా కాదు, అప్పుడప్పుడు బర్నింగ్ ఇష్యూస్ వస్తాయి. 120 or 130 అయితే ఇది టోటల్ కాస్ట్ బ్యాటరీస్ కాకుండా. సో ఇది చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో మనకు కూడా ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట ఛార్జింగ్ మీద. చాలా క్రేజీగా అయితే ఉంది. అండ్ ఎట్ ఏ టైం మనకి 4 బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. అండ్ కావాలంటే మీరు ఇంకొక 2 కూడా పెట్టుకోవచ్చు. మీ యొక్క ఛార్జర్ అనేది కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకొక 2 కూడా పెట్టుకోవచ్చు. సో గాయ్స్ చూసారు కదా, సో ఇది ఇవాళ వీడియో. అండ్ మీకు ఇంకా ఈ ప్రాజెక్ట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి ఆర్డినో బేస్డ్ ప్రోగ్రామింగ్స్ ఆ కోడ్స్ ఉంటాయి కదా, సో ఆ కోడ్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే ముందే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అందుకోసం టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ గాయస్ చాలామంది ఏంటంటే సో బ్రో ఈ కాంపోనెంట్స్ అని మీరు ఎక్కడ ఆర్డర్ చేస్తారైతే చెప్తున్నారు. సో వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వలేదు. సో కానీ ఒక వీడియోలో అయితే చెప్దా అనేసి అయితే నేను ఆగాను. సో గాయస్ నేను మ్యాక్సిమం ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి మేకర్ బజార్లోనే ఆర్డర్ చేస్తాను. అప్రాక్సిమేట్గా 3 years నుంచి నేను మేకర్ బజార్ నుంచి ఆర్డర్ అయితే చేస్తున్నాను. యాప్లో మనకి చాలా తక్కువ ప్రైజెస్కి అయితే వస్తాయి. ఇది ప్రమోషన్ అయితే కాదు, ఇక్కడున్న ప్రతి కాంపోనెంట్ నా సొంత డబ్బులతోనే ఉన్నాను అనమాట. ఇంకా మీకు ఏమైనా కాంపోనెంట్స్ త్వరగా కావాలి అండ్ మేకర్ బజార్తోనే సమానంగా ఒక రకంగా ప్రైజెస్ ఉండేలా కావాలనుకున్నట్లయితే కింద ఒక ఫోన్ నెంబర్ అయితే పెడతాను. సో దానికైతే మీరైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో అక్కడ కూడా కాంపోనెంట్స్ అనేవి మనకి తక్కువ ప్రైజెస్లో వస్తాయి అనమాట. సో అందుకోసం అయితే నేనైతే కామెంట్లో ఎవరికి రిప్లై ఇవ్వలేదు. సో ఈ వీడియోలో చెప్దానైతే చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో దట్స్ దిస్ వీడియో. సో ఇవాళ ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఏ ప్రాజెక్ట్ చేయాలనేసి ఒకవేళ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను ట్రై చేస్తాను అనమాట.